నాయన సమస్తమైన దుర్నీతిని పాపమును నీ యొక్క రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా చేసిన నీ ప్రేమకే నేను ఏమి ఇవ్వగలను తండ్రి. నామం తీసుకుని లేఖన భావాలన్నిటి పట్టుకుని నేను స్తుతిస్తూ మాయింపరుస్తూ విరినెల హృదయంతో స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాము. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం 767. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్. యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. దేవుని వాక్యం చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదం దగ్గరకు వస్తుంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వెదికి రక్షించుకున్నారు. అందుకై నీకు వందనాలు నాయనా. మరి యోగ్యంగా నీ బలలో పాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపరుస్తురండి. నీ కృప చూపించు. నీ సన్నిధి మాత్రం నుంచి వందనము చెల్లిస్తా. నన్ను సిలుచాటును మరుగు చేయం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్టయితే మనము అన్ని విధాలుగా ఈ లోకంలో మనము పరీక్ష చేయబడి యోగ్యమైన రీతిలో మనం బలలో చేయి వేయటం అది దేవుని చిత్తమై ఉంటుంది. ఊరికినే నేను మరి బ్యాప్టిజం తీసుకున్నా కదా, లేకపోతే నేను దేవుణ్ణి క్రైస్తవుడిని కదా, ఇలా అలా అనుకొని తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎలాగంటే దేవుని యందు నమ్మకం, ప్రేమ అవి
కలిగి ఉండి మనము పాలు పొందాలి. అంటే ఏంటి? సమాధానము, ప్రేమ, ఐక్యత, సో ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే మనము మరి బలలో పాలు పొందే అర్హత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయము, 2 కొరింథీ 13 5వ వచనంలో ఏమన్నాడు? ఉమ్, 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 ఉమ్. అరే చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే శోధించి చూచుకొనుడి అంట. మీరే చూసుకోవాలంటండి. నేను చెప్పిన అనుకో, ఎవరికెవరం చెప్పుకున్నా కూడా ఎవరైనా వింటారా? కోపం, వినలేరు. ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలన్నమాట, ఎవరికి వారు చూసుకోవాలి. నా విశ్వాసము ఎలాగుంది అనేది మనమే శోధించుకోవాలంటున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలంట. ఇంకెవరు పరీక్షించడానికి లేదు. ఇప్పుడు నీకు ఇచ్చే ఆహారము, నీకు ఇచ్చే నీరు, నీవు ధరించే ప్రతి మరి బట్టలు కానీ ఏది అన్నిట్లో మనం ఏం చేస్తామంటే వాటిని పరీక్షిస్తాం మనం కదండి. ఒక ఆయన చూడకుండా కోటు వేసుకుంటట, కోటు ఏమంటారు, కోటు. ఆ కోటు వేసుకున్న కాసేపటికి లోపల తేలు ఉందట, అది కరిసిందట. కాబట్టి నేను ఎవరైనా బట్టలు వేసుకుంటేవాడు ప్రతిసారి చూస్తూనే ఉంటాం, నీళ్లు త్రాగేటప్పుడు చూస్తూ ఉంటాం, భోజనం చేసేటప్పుడు చూస్తూ ఉంటాం. ప్రతిదీ మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? పరీక్ష చేస్తూ ఉంటున్నాం వాటిని. కానీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటుంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలాగ వెంబడిస్తున్నాం మనం? దేవుడు మనము మరి ఆయన ఎందుకొరకు మరి ఈ లోకానికి వచ్చాడంటే, ఈ లోకంలో ఏమీ లేదండి, ఈ లోకంలో ఏమీ లేదని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఏం లేదు ఈ లోకంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు కదా. మనకు తెలుసు ఈ నవధన్యతలు తెలుసు కదా, 9 ధన్యతలు తెలుసు. ఈ ధన్యత 9 ధన్యతలను ఎవరు పలికినారు చెప్పండి? బయట ఉన్న వాళ్ళది రైటా రాంగా, లోపల వాళ్ళు చెప్పాలి. కొనది ప్రసంగమే, కానీ ఎవరు పలికినారు? ఎవరి నోట పలికినారు ఇవి? యేసు ప్రభు పలికినాడు. అర్థమైందండి? యేసు ప్రభు పలికాడు. యేసు ప్రభు ఈ మాటలన్నీ పలికాడంటే ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి దగ్గర నుండి. ఆయన దేవుడు అనే పరలోకం నుండి ఆయన వచ్చినాడు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు కనుక దేవుణ్ణి చూడాలి అంటే, ఒకవేళ దేవుని చూడాలని మీకు ఆశ ఉంటే, 8వ వచనంలో ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలండి. ఆదికాండం నుండి ప్రకటన వరకు కంటతో వచ్చు అంటే శుద్ధి కాదు. ఆంధ్రక్రీస్తు కీర్తన, సియోని గీతాలు ఆవలీలగా నేను పాడేస్తానంటే పరిశుద్ధత రాదు, దేవుని చూడలేము. నేను సంఘంలో ప్రెసిడెంట్ను, సెక్రటరీని, లేకపోతే నేను పాస్టర్ను, ఎన్నో విధాలుగా నువ్వు చెప్పుకున్నా కూడా నీ హృదయం శుద్ధి కాకపోతే దేవుని నువ్వు చూడలేవు. ఏదో ఒక శాస్త్రం ఉంది కండి, ఇంత బ్రతికి ఇండెనక సచిన్ అన్నట్టు, నువ్వు ఇంతగా ఉండి నీ హృదయాన్ని పరిశుద్ధతగా ఉందా లేదా అని చూసుకోకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, సామెతలో ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము తుదకు మరణానికి దారి తీస్తుందని దేవుని వాక్యంలో ఉంది. నాకు సరిగానే ఉన్నాను పోతున్నా, కానీ అది మరణానికి తీసుకొని వెళ్తుందన్న సంగతిని మనము గ్రహించాలి. అందుకని యేసు ప్రభు అక్కడి నుండి వచ్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడు. తండ్రికి ఏమి ఇష్టమో అవి తెలియజేశాడు. ఇక్కడ
అర్థమైందా అండి? అందుకని ఏం చేశాడంటే మరి హృదయ శుద్ధి గలవారుగా ఉండాలి. తర్వాత ఏముండాలంటే సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమవుతారట? దేవుని కుమారులు అనబడతారు. మనం సమాధానము కలిగి ఉండాలట. సమాధానము. నువ్వు దేవుని కుమారులు అనబడితేనే సమాధానంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అర్థమైందండి? మనం ఎవరి కుమారులను అనబడాలా? సరే, యేసుప్రభు ఆయన రక్తం చిందించి ఆయన మనల్ని కొని కడిగి మనల్ని ఆయనకు ఎవరిగా చేసుకున్నాడు? కుమారులనుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. మనం సమాధానం కలిగి ఈ లోకంలో మనం ఏం చేస్తూ రావాలి? ప్రోబిడలముగా జీవిస్తూ రావాలి. అంటే ఏంటి? ఒకరినొకరికి ఏముండొద్దు? వైర్యం ఉండొద్దు. కీర్తనలు 103లో 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు కదా అండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడువాడు కాదు. ఎల్లప్పుడూ వ్యాజ్యం అంటే ఏంటండి? అంతే గొడవ. ఆయన ఎప్పుడు గొడవ పెట్టుకోడు. ఆయన వ్యాజ్యం ఆడువాడు కాడు. తర్వాత నిత్యము కోపించువాడు. కొందరికి దేవుని నమ్ముకున్నామంటారు కానీ ముక్కు మీదనే కోపాలు ఉంటాయి. ఉండయా? అవి మరి దేవుడు ఎందుకు వచ్చాడంటే మరి నీ యొక్క పుక్కిటి వేర్లు, నీ యొక్క వేర్ల నుండి తీసివేయడానికి వచ్చాడు ఆయన. నేను ఈ కోపం పెట్టుకుంటా, లేకపోతే నేను అసమాధానంగా ఉంటా, నా వాళ్ళతో నేను సమాధానం లేకుండా ఉంటానంటే బలలో పాలు పొందడము కష్టం. నీ సహోదరుని పట్ల నువ్వు ఎలా ఉన్నావు? సమాధానం కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు ప్రేమ చూపించడానికి కొరకే నిన్ను ప్రేమించాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? మనం అలవాటుగా ఒక ప్రార్థన చేస్తారు బయట ఎక్కడ, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. వాడు వస్తేనే ఇట్లా చూస్తారు, ఇక పరలోక ప్రార్థన చేస్తారు మళ్ళీ. అర్థమైందా అండి? ఎట్లా ఇక మొత్తం మింగుదుమా అన్నట్టే చూస్తూ ఉంటారు, కానీ పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది సత్యమా అబద్ధమా? వాళ్ళు చేసేది అబద్ధము. అర్థమైందా? నీలో సమాధానం, నీలో ప్రేమ ఇవి నీవు కరువైనట్టయితే మరి దేవుడు ఒకవేళ అదే కోపము నీ మీద దేవునికి కనుకుంటే నేను రక్షింపబడదుమా? నన్ను రక్షించునా? అది లేదు కదా. ఆయన చూపించాడు. కాబట్టి నువ్వేమై ఉండాలి? నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అది ఏం చేసుకోవాలా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మీరు అదే 2వ కొరింథీ 13:5లో మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? అర్థమైందండి? నేను మరి అలాంటి స్థితిలో మరి ప్రభువును వెంబడిస్తూ రావాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మనం ఏం చేయాలటంటే దేవునికి ఇష్టలుగా ఉండాలటండి. హెబ్రీలు రాసిన పత్రిక 11:5 చూడండి. హెబ్రీ 11:5. హెబ్రీ 11:5 ఏమంటున్నాడు? చాలు. దేవునికి ఏమైనాడట? ఇష్టుడై ఉన్నాడట. దేవునికి ఇష్టడు. ఈ లోకంలో మనము ఎవరికి ఇష్టం లేకున్నా కానీ మనం ఎవరికి ఇష్టం ఉండాలండి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. నేను దేవునికి ఇష్టముగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులకు వాళ్ళకి ఇష్టము ఎలా ఉంటుందంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తులు 12 చదవండి 2వ వచనం. చాలు. యోహాను సహోదరుని యాకోబు ఏమైందట?
ఖడ్గంతో చంపించాడు. ఇది ఎవరంటే మొదటి వచనంలో ఉంటుంది దాదాపు. ఉమ్, ఉమ్, చాలు. యోహాను సహోదరుడైన యాకోబును ఏం చేపించాడు? ఖడ్గముతో చంపించాడు. ఎవరు? ఈ హేరోదు. అర్థమైందా అండి? అక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచనం చూడండి, చదవండి. ఉమ్, చాలు. ఇది ఎవరికి ఇష్టమైన కార్యమట? ఏమి ఇష్టమట? చంపించడం. అర్థమైందా? అందుకనే నేటి వరకు యూదులు అనగా ఇజ్రాయెల్ వారు, యూదులు యేసు ప్రభును నమ్మరు. వాళ్ళకి ఇష్టమైన కార్యం ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను. వాళ్ళది ఏం కోరుకుంటారు? మోషే ధర్మశాస్త్రం. వారికి కావాల్సింది ఏంటి? మోషే ధర్మశాస్త్రం. మరి యేసు ప్రభు ఒప్పుకుంటాడా ఈ దానికి ఆయనకి ఇష్టమేనా? మళ్ళీ యూదులు అంటే దేవుని బిడ్డలు అంటాం మనం కదా. యూదులు అంటే ఎవరండి? క్రైస్తవులు అండి ఇక్కడ. వాళ్ళకు వద్దు. కానీ అందుకనే మీలో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నేను మరి తగ్గించుకొని కుమారునిగా ఇలాంటివన్నీ తీసివేయడానికి కొరకే నేను ఈ లోకానికి వచ్చానని ఆయన పశుల పాకలో జన్మించినాడు. ఆయన అందరినీ ప్రేమించినాడు. ఆయన కలువరి శిలువలో ఇటువంటి ఎవరి కొరకు? ఇటువంటి మరణానికి, మరి ద్వేషానికి, పగకు, ఈర్ష్యకు, వీటన్నిటికీ ఆశతో ఉన్నటువంటి వారిని విడిపించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఇది మరి ఇక్కడ సంఘమునకు ఇష్టం లేదు. ఇది సంఘానికి ఇష్టమా అండి? ఇప్పుడు అయితే అక్కడ యూదులు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఇంకేం చేయబోతుండ్రు? పేతురును కూడా ఏం చేయాలని? చంపాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యూదులు మత సంబంధమైనటువంటి, ఈ ఆచార సంబంధమైనటువంటి రీతిలో బ్రతికితే సమాధానము, సంతోషము ఉండదు. అందుకని అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీ లోపల పగ, ద్వేషము, కోపం నీలోనే ఉండి నేను క్రీస్తును వెంబడిస్తున్నానంటే మనము అబద్ధికులం అవుతూ ఉంటాం కదండి. కాబట్టి మనం ఏం కావాలి? దేవునికి లోబడాలి. దేవునికే లోబడాలి. మనం దేవుణ్ణే మనం ప్రేమిస్తూ రావాలి. దేవుని యందే మనం విశ్వాసం వస్తూ రావాలి. ఆయన కొరకే ఈ లోకంలో మనము సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ఈ హానోకు ఏం చేసినాడండి? ఆయన దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో మరి ఎవరికి ఇష్టం లేకున్నా కానీ మనం ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టముగా ఉండాలా. ఇంకొక మాట చూద్దాము. కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయము. 1 కొరింథీ 12వ అధ్యాయము. 1 కొరింథీ 7వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయము. ఇక్కడ 32లో ఏమంటున్నాడు? చాలు. చూసారండి ఇక్కడ ఏమన్నాడు? ఈయన ఎవరికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ? ఈయన భార్యకు, అలాగే భర్తకు. మరి భార్య గురించి కూడా ఉంది, భర్త గురించి కూడా ఉంది. అక్కడే విన్నారండి. 34లో ఉంది, అది కూడా చదవండి.
ఆ, పెళ్ళి కాని కన్యక ఎట్లా చింతిస్తుందట చెప్పండి కదా. బా ప్రభువు ప్రభువు ఓ, చాలామంది అట్లా పెళ్ళి కానప్పుడు ప్రభువా ఇక నువ్వు లేదు నేను ఉండలేను 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 అంటాము. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఎవరిని సంతోషపెడుతుందట? భర్తను. అక్కడ ఆయన భార్యను సంతోషపెడుతున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవునికి ఇష్టలమై ఉండాలంటున్నాడు అక్కడ. హెబ్రీలో ఏమంటున్నాడండి? దేవునికి ఇష్టలమై ఉండాలి అనేది ఆయన కోరుతున్నాడు. అయితే పెళ్ళి కానప్పుడు, ఉద్యోగం రానప్పుడు ఉన్నంత దేవునికి ఇష్టత పెళ్ళి అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉండగలుగుతున్నామా? అస్సలే ఉండం. పెళ్ళిని ప్రార్థన చేయమంటే పెళ్ళిని ప్రార్థన చేసినట్టు ఒక ఆయనకు ప్రార్థన చేసి పెళ్ళి అయిందట. పిల్లలు కావాలి దేవాలని ప్రార్థన చేయమంటే పిల్లలు అయిందట. పిల్లలు అయిన తర్వాత ఏమయ్యా బాబు కనబట్టలేదు మందిరం అంటే, పిల్లోడు పుట్టాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు 2 నంబర్ 1 అన్నీ పోతున్నాడు, మేము అదే పని చేస్తున్నాం, మేము ఇంకెటు రావాలంటే మరి ఏం చేద్దాం? ఏమని ప్రార్థన చేద్దాం? మళ్ళీ ప్రభా మరి అబ్రహాం కుమారుని అడిగినట్టు మరి అడుగుమని అందామా? ఎందుకంటే ఈ పనులన్నీ పోతాయి కదా అని అన్నాడు. అంటే చూడండి, ఏది ఉన్నా ఎక్కడున్నా కూడా నీవు ఎవరిని సంతోషపరచడానికి, ఎవరికి ఇష్టలుగా ఉండడానికి నువ్వు జీవించాలి. లోకంలో దేవునికే, ఆయనకే ఇష్టడవై ఉండాలి. ఆయననే మనం ప్రేమిస్తూ ఉండాలి. ఎవరిని కాదు అంటున్నాడు, ఎవరిని కాదు. ఎందుకంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడట ఎంత పవిత్రురాలై ఆత్మయందు ఎంతో తీవ్రత, ఎంతో ఆశ ఉందని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ ఉంది. అదే తీవ్రత, ఆశ ఈ హానోకుకు మరి దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ టైంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? అలాగనే కొనిపోయినాడు. హానోకు ఎలా వెళ్ళిపోయాడండి? ఆయన కొనిపోబడ్డాడు. ఆయన హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హానోకు ఎలా వెళ్ళిపోయాడు? మరణం చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. అంటే ఆయనలో ఎంత మరి ఉంది ఆసక్తి. కాబట్టి ఇక్కడ ఈ ఈ ఈ మత సంబంధమైన వారికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, వారికి ఇష్టం ఏంటంటే మరి యాకోబును చంపించడం, కొట్టుకోవడం, ఇవన్నీ మత సంబంధంగా, ధర్మశాస్త్ర సంబంధంగా ఉంటూ వస్తున్నాయి. వాటిని ఇష్టపడుతున్నారు ఎవరు? ఈ యూదులు. కాబట్టి యూదా జనాంగం నుండి, అన్య జనాంగం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? మనల్ని ఏం చేశాడు? ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా 10వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా 10 మొదటి 2 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి. క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అన్యజనుల ఆచారములను మీరు నభ్యసింపకుడి. ఒక ఆయన వాళ్ళ బాబును ఉదయకాలమే పరిగెత్తుకు త్వరగా మరి వెహికల్ తీసుకుని బాబుని తీసుకుని పోతుంటే బండికి ఇట్లా కొంచెం పోయడం లేదో పిల్లి చచ్చిపోయిందట. పిల్లి చచ్చిపోయిందని చూసిండు, రాలే. ఆయన అట్లాగే పోతున్నాడు ధైర్యంగా. పోయేసరికి ఏమైందంటే మరి అక్కడ ట్రాఫిక్ జాము, రకరకాలుగా ఇవన్నీ ఆయనకు అడ్డొస్తూ ఉంటే, అప్పుడు అన్యజనుడైతే ఏమనుకోవాలి అని చెప్తూ వచ్చాడు. అన్యజనుడైతే ఏమనుకోవాలి? ఏమండలు వేసాను, పిల్లిని చూశాను, నా ప్రయాణమే సాగుతలేదు, ఈ ముఖం ఎదురైంది నాకు, దాని తలగయ్యా దీని తలగయ్యా ఇట్లా అంటూ ఉంటారు కదా. మంగళవారం నాడు బయలుదేరి రకరకాలుగా ఎన్నో వస్తుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే అన్యుల ఆచారమును అభ్యసింపక అంటున్నాడు. ఎవరు అభ్యసించొద్దు? దేవునికి ఇష్టలుగా ఉన్నవారు. దేవునికి ఇష్టలంగా మనం ఉండాలి. హానోకు అలాగ ఉన్నాడు. అలాగ మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మరి దేవుడు చెప్పిన వాటిని మనము చేస్తూ రావాలి. అన్యజనుల ఆచారాలను అభ్యసింపక, మరి ఆకాశమందు అగుపడు చిహ్నములను. ఆకాశం ముందు ఏం కనబడతాయండి? ఈజీ అది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు కదా.
అయితే ఈ అన్ని జనులు ఏం చేస్తారు అంటే ఈ నక్షత్రం బాగాలేదు, ఆ నక్షత్రం బాగాలేదు అంటారు. అవునా కదా? ఈ నక్షత్రం బాగాలేదు కాబట్టి ఇట్లా అట్లా అట్లా అంటారు. దేవుడు నక్షత్రాన్ని, ఈ సూర్యచంద్రులన్నిటినీ కూడా నువ్వు టైంలో వారిని శపించడం కొరకు నువ్వు వాడబడతావు, వారికి అనుమానంగా ఉండడానికి కొరకు వాడబడతావు, ఇట్లా అట్లా అని చెప్పేసి ఆయన సృష్టించాడు అక్కడ. చెప్పండి, ఆయన అట్లా చేయలే. మన బుద్ధి పాడై మనం సరిగా లేక ఆ నక్షత్రానికి పేరు పెడతాం, ఈ చంద్రుడికి పేరు పెడతాం, ఆ దానికి పేరు పెడతాం. ఎవరిది? అన్నిల యొక్క ఆచారం అంటున్నాడు. కాబట్టి అన్నిల ఆచారం నువ్వు అభ్యసించక ఆ చిహ్నములను జనులు వాళ్ళు భయపడుతుంటారు వాటిని చూసి. నక్షత్రం బాగాలేదు ఇదే అట్లా అని రకరకాలుగా. మొన్న నేను యూట్యూబ్లో చూశాను, పెళ్లి చూపులకు పోతుండట. ఆయన టైం లేదంటే కూడా లేదు లేదు ఈరోజు తప్పకుండా వెళ్ళాలంటే ఆయన తొందరగా తయారుపడ్డాడు. పద పద తొందరగా పోదాం, ఎందుకంటే రాహుకాలం వచ్చిందని మళ్ళీ నువ్వేదో ఆగుతావు అని. అదే నాకు తెలియదు అట్లా. ఆ కాలం ఈ కాలం ఈ అదన్నీ వచ్చినాయని చెప్పి నువ్వు ఆగుతావు, తొందరగానే పోదాం పద అని చెప్పేసి వారు ఆ రీతిగా వస్తూ వచ్చారు. కాబట్టి మనము దేవుని యొక్క యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు, మీరేం చేయాలట? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. రెండవ మరి కొరింథీయుల్లో మనం చూసాం కదా, మిమ్మల్ని ఎవరు పరీక్షించరు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మన ప్లేట్లో అన్నము ఎవరికి వాళ్ళని పెడితే నాది నువ్వు నేను తింటామా? చెప్పరు. ఎవరికి వాళ్ళే తింటాం. ఎవరి శిక్ష వాళ్ళకే, ఎవరు అక్కడ జవాబు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. నా అన్న భరిస్తారులే, నా అక్క లేకపోతే నా భార్య నా భర్త భరిస్తారంటే ఆడ కుదరదు. అప్పుడప్పుడు నేనేమంటానంటే మ్యారేజ్లలో ఎక్కడైనా ఫంక్షన్లో పోయినప్పుడు భార్య భర్తలు ఒక దగ్గర కూర్చోవాలి అన్నటువంటి భావం నాకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కొన్నిసార్లు ఆమెకు ఎక్కువైనా ఈయన షేర్ చేసుకుంటాడు, ఈమెకి ఎక్కువైనా ఆయన షేర్ చేసుకుంటాడు. ఇక వేరే వాళ్ళు అయితే పంచుకోలేరు కదా. అట్లా అదొక మేల్ అంతవరకే. ఆ తర్వాత వేరేది అనుకోండి. ఈ శిక్ష మాత్రం అలా ఉండదు. దేవుని దగ్గర పోయి నిలబడిన తర్వాత శిక్ష నాకు బదులుగా కొంత మరి నా భర్తకి అంటే అది కుదరదు. ఎవరికి వాళ్ళే, భార్యది భార్యకే, భర్తది భర్తకే, ఎవరి శిక్ష వాళ్ళకి. అర్థమైందా అండి? కాబట్టి మనము ఎలా ఉంటున్నాము పరీక్షించుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టముగా ఉంటున్నామా? మనం దేవునికి ఇష్టముగా ఉండాలండి. దేవునికి మనము ఇష్టముగా ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే మరి ఎహెజ్కేలులో ఒక మాట చెప్పాడు. ఎహెజ్కేలు ఆయన ఏం చెప్పాడంటే చూడండి, ఎహెజ్కేలు 24వ అధ్యాయము, ఎహెజ్కేలు 24వ అధ్యాయము, ఎహెజ్కేలు 24 చదవండి, 15వ వచనం నుండి త్వరగా. చాలు ఏమన్నాడు అంత చెప్పాడు. ఇక్కడ పైన అంతా కూడా ఎవరి గురించో అనుకున్నాడు పాపం మీన. అనుకున్న తర్వాత దేవుని వాక్యం చెప్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందండి? నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయింది. అయితే ఇక్కడ ముందు ఏం చెప్పాడు ఆయన? నువ్వు ఎడవద్దు, కన్నీరు విడవద్దు, అంగలార్చవద్దు, ఎందుకంటే నీకు ఇష్టమైన దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేస్తున్నా, నేను తీసివేస్తున్నా, జాగ్రత్త అని చెప్పినప్పుడు ఇది ఇక్కడ పోయింది. ఇప్పుడు ఎహెజ్కేలు ఏం చేయాలి? లబోదిబ మొత్తుకోవాలా? ఎడవపోతే మరి పక్క వాళ్ళు ఏమనుకుంటారు? అదో బాధ మనకు కదా. ఎందుకంటే ప్రేమ ఉన్నా లేకపోయినా ఏడిస్తేనే అబ్బో ఏడిచిండు అంటారు, లేకపోతే ఎంత కఠినుడు ఎంత ఇది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే, ఇప్పుడు నీకు ఏది ఉన్నా కూడా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఈ విషయంలో కూడా నువ్వేం చేయొద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, అంగలార్చవద్దు. మరి అన్ని విధాలుగా ప్రభువుకు లోబడి ఉండాలి మనం. అర్థమైందా అండి?
ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే సిస్టర్ గ్రేస్ తీసుకున్నాడు దేవుడు. నేను ఎన్నిసార్లు నా మనసులో ఏడ్చుకున్నానో మీకు కనబడుతుందా? ఒకవేళ అట్లా కాకుండా నేను మీరు వచ్చినాకంటే వామో వాయో అని ఏడ్చింది అనుకో, నేను ఈ వాక్యానికి ఏమైపోతా, నేను విరుద్ధం. అయ్యో ఎట్లా బతకాలి, నా మారిపోయింది, ఎట్లా ఇక నేను బతకలేను, ఇక నేను చేస్తాను, చచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దేవుని బిడ్డలకు అది కాదు. దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఏం నేర్చుకుంటున్నావు? దేవుని వాక్యంలో ఏముందండి? చనిపోయిన వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చనిపోయిన వారు ఎట్లా ఉన్నారండి ఇప్పుడు? నిద్రపోతున్నారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు నిద్రపోతున్నారు. నిద్రపోయిన వాళ్ళు లేస్తారా? అట్లాగే ఉంటారా? నిద్రపోతున్నామంటే లేస్తున్నాం అన్నట్టే కదా, అవునా కదా, లేస్తాం కదా. అందుకని ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకుని పోవడానికి మనం అందరం కూడా ఏం చేస్తామండి? లేస్తాము. మనకంటే ముందు వెళ్ళిపోయిన వారందరూ కూడా వాళ్ళు ఎలాంటి వారండి? నిద్రపోతున్నారు. వాళ్ళకి బాధలే లేవు ఇప్పుడు. గ్యాస్ బాధ, అడ్డు తిరుగుడు బాధ, ఎన్ని బాధలు ఉన్నాయి మనకు తెలుసు కదా. ఒకరికి పలకరిస్తే ఒకరికి ఎక్కువ బాధలు ఉన్నాయి అన్నీ. ఇవన్నీ లేక వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హాయిగా నిద్రపోతున్నారు. అర్థమైందా? నన్ను ఎవరన్నా అడిగితే నేనంట నా ఉన్న ఆశ ఏంటంటే నేను కూడా సిస్టర్ దగ్గరికి ఎప్పుడు పోతున్నో అదే ఆశ, కానీ నాకు ఇంకోటి లేదు ఇక్కడ లోకంలో. అదే ఆశ, అంతే కదా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది? అదే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము నెరవేరుస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? నాకు ఇష్టమైనది. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని అడిగాడు ఆదికాండంలో. ఏమన్నాడు? నీ కుమారుడు నాకు ఇయ్యి అన్నాడు. ఏమి దేవా, నువ్వు ఏం దేవుడు? 100 ఏళ్ళ తర్వాత నువ్వు ఇచ్చావు, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు, అసలు ఏంటి నీ కథ అని అన్నాడు ఆయన. ఒకవేళ భార్యకి చెప్తే అనునేమో ఆమె కదా, వాళ్ళు కొంచెం బాధపడతారు కదా, తొందరగా వస్తుంది కదా. నేను కుమారుని బలి ఇవ్వడానికి కొరకు తీసుకుని వెళ్తున్నాను నిజం కనుక చెప్తే కుమారుని ఎక్కడో దాచిపెట్టాము ఇప్పుడు, మళ్ళీ అబ్రహాం దొరకకుండానే పెట్టుకోవచ్చు నాకు చూడ. కానీ అట్లా చెప్పలే ఆయన. ఏం చేశాడు? అమ్మ మేము వెళ్ళి బలి అర్పించి మేము వస్తాము అన్నాడు. చూడండి, అక్కడనే ప్లూరల్ వాడుతూ వచ్చాడు. అంటే ఏంటి? ఏంటది? బహువచనాన్ని వాడాడు. అది బహువచనాన్ని వాడాడు. అంటే ఏంటి మరి? ఆయన లోపల అప్పుడే వచ్చింది ఆ బహువచనం. మేము వెళ్తాము మళ్ళీ వస్తాము అన్నాడు. అంటే ఏంటి? నేను వస్తాను అనలే ఆయన, వస్తాము అన్నాడు. అంటే మళ్ళీ ఎంత విశ్వాసం అంటే ఆయన ప్రార్థన చేసి కట్టెల మీద పడుకోబెట్టి ఖడ్గం లేపాడు. అంతే. ఇక లేపిందంటే ఇక అది కింద పడితే అంతే కదండి. ఏ మాత్రం కూడా వెనుకంజ వేయలేదు. అంటే విశ్వాసం అంత గొప్ప విశ్వాసంతో ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? దేవుడు అబ్రాహ్మా అని పిలిచాడు, అది ఆపాడు. అదంతా కూడా మనకు తెలుసు. దీంట్లో ఉన్న దాగి ఉన్నది ఏంటంటే తన యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అందుకని యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 22లో మీకు అంతా తెలుసు అది. అది ఇది ఎవరు పలుకుతున్న మాట? యోబు. యోబు ఎలాంటి వాడటండి? మొదటి వచనం చూడండి. చాలు. ఇక్కడ ఎలాంటి వాడండి యోబు? అని యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు? యోబు. యోబుతో 10 మంది పిల్లల్ని కన్నది, యోబుతో సంసారం చేసింది. సరే, ఆమె మాటల్లోనే విందామా? అక్కడ చూడండి, 2వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. తొమ్మిది వచ్చిన చూడండి. అతని
అతని భార్య వచ్చి ఉమ్, ఆ, చూసారా అండి, ఇప్పుడు ఎవరిలో భక్తి ఎక్కువ ఉంది? సంసారం చేసింది కదా అండి. 10 మంది పిల్లలట, ఆస్తికి ఉన్నారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళ ఆత్మలు కలిసాయా? వాళ్ళ ఆత్మలు కలిసాయండి? ఏం కలిసింది? శరీరమే కలిసింది. కాబట్టి పిల్లలు ఉన్నారు, ఆత్మ గలవాళ్ళే. ఇప్పటికి కూడా ఒక గ్రామం ఉంది, మీకు చెప్తుంటా అప్పుడప్పుడు. వాళ్ళకి 60 ఏళ్ళు నిండిపోయినాయి. ఈమె ఊ అంటే అలిగా అమ్మగారింటికి పోతుంది. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి అది లేదు మనస్సు. అటువంటి కథ వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, యోబుతో కాపురం ఉండి వాళ్ళు కలిసి తిన్నారు, పిల్లలకు తినిపించారు, అంత చేశారు. కానీ దేవుని గురించినటువంటి శ్రమ రాగానే ఆమె ఏం చేసిందంటే, ఎందుకు ఇంకా యథార్థతను వదలకుందువా, ఆయనను దూషించి మరణం కమ్మనను. ఇది చెప్పాలా ఆమె సలహా? ఆయనకు తెలియదా? ఆ తర్వాత ఏమన్నాడు యోబు, ఏమన్నాడు చూడండి. అది ఎవరి ఎట్లా ఉంటాయట వాళ్ళ మాటలు? అవి మూర్ఖురాలు. మూర్ఖురాలు అన్యజనురాలు, మూర్ఖురాలు శరీర సంబంధి, మూర్ఖురాలు ఎవరు? యూదులు. యూదులు ఇష్టపడరు కదా. ఈ యూదుల గురించి రాత్రి మేము సంఘ ప్రార్థనలో చూసాం. ఇష్టమై ఉన్నది ఎవరిని? యాకోబును చంపినందుకు ఆ యూదులకు ఇష్టమై ఉన్నదట, చంపినందుకు. తర్వాత ఏమన్నాడు? చూడండి ఈ సంగతులలో ఇప్పుడు యోబు చేయలేదండి. ఇప్పుడు నేను వెంబడిస్తున్న మనము, ప్రభువును వెంబడిస్తున్న మనము, అక్కడ దేవుడు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులలో ఇక్కడ యోబులాగా ఏ విషయంలో కూడా నేను ఏమై ఉండొద్దు, నోటి మాటతోనైనను పాపం చేయడానికి వీలు లేదు. అర్థమైందా అని చెప్తున్నాడు. ఆయన భక్తుడు అలా చేస్తూ వచ్చాడు. నోటి మాట దందేనను దేవుడు అన్యాయం చేసినని ఏమి ఎన్నడూ కూడా అనలేదు. ఇప్పుడు పెద్దపల్లిలో ఒక ఆమె భర్త చచ్చిపోయాడు. ఆమె ఆరాధన కొద్ది ఆరాధన మంచిగా చేస్తే చిలుక పలుకులా బాగానే. చచ్చిపోయినాక ఏమన్నదంటే, ఏం దేవుడు అన్నా అన్నది నాతోటే అన్నది. అయ్యో బాబోయ్, ఇంత చెప్పుడు చెప్పిన తర్వాత, ఇంత అయిన తర్వాత ఏం చేయాలి? ఆ మాట అనేసరికి ఎట్లా దేవా, విశ్వాసంలో బలపడకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు దాని చెప్పిన నా భార్య చనిపోయింది. అప్పుడు నేను వెంటనే దేవునికి, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలు, నాకు పెద్ద కుమారుని ఇచ్చినాడు, ఒకటే రోజు ఉన్నాడు. నేనేమైనా ప్రార్థన చేశానంటే, ప్రభా నువ్వు ఇచ్చావు, తీసుకున్నావు. అది ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. మనం ఏమన్నా ఇప్పుడు చూడండి, లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు, మరి యాక్టర్స్, వాళ్ళకి అనారోగ్యం వస్తే బ్రతికారా? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? కోట్లు ఉన్నాయండి వాళ్ళకి. అయితే మన దేవుడే కాపాడుతున్నా. అయితే నువ్వు బ్రతుకుతున్న దినములన్నిట్లలో కూడా నీ నోరు ఎలా ఉండాలట? కృతజ్ఞతావచనమే పలకాలి. కానీ నీ నోట ఏమి రాకూడదు? శాపవచనాలు కానీ, బూతు మాటలే కానీ ఇవన్నీ రాకూడదు. అలాగ నువ్వు ఉంటూ వెంబడిస్తూ ఉంటే నువ్వు ఎవరికి ఇష్టడుగా ఉంటావు? దేవునికి ఇష్టంగా ఉంటావు మనం, అంతే. ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా ఉండడం నేర్చుకుంటే లోకంలో అందరితో ఉండగలుగుతాం. అర్థమైందండి? నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు అంటే దేవునితో లేనట్టే. ఇక్కడ నీ భార్య భర్తల మధ్య పంచాది, కుటుంబంలో పంచాది, లేకపోతే అన్ని విషయాల్లో నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు అంటే నీలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యము లేదు. నీ భర్త తక్కువనే ఉండొచ్చు, నీ భార్య తక్కువనే ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండకపోవచ్చు, నీవు ఉండాలి. ఎవరికి? దేవునికి ఇష్టంగా ఎవరు ఉండాలి? నీవు ఉండాలి. అర్థమైందా అండి? నీ పిల్లలు, నీ భర్త, లేకపోతే నీ భార్య, వాళ్ళే తింటే నువ్వు ఊరుకుంటావా? నీ భాగం నీకు కావాలి కదా. నీ భాగం నువ్వు తినకపోతే నువ్వు ఇట్లా ఉంటావా? బ్రతుకుతావా? అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన భాగాన్ని మనం పెంచుకోవాలి, మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. యోబు భక్తుడు అంత ఆస్తి గలవాడు, భార్య ఉన్నా కూడా, భార్య చివరికి భార్య తిడుతున్నా కూడా ఏమన్నాడండి?
అమ్మా అట్లా మాట్లాడొద్దు, నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దమ్మా, ఒక విశ్వాసిలాగా ఉండు, నువ్వు ఒక విశ్వాసిగా జీవించు. మనం దేవుని వలన ఎప్పుడు మేలే అనుభవిస్తామా, కీడు అవసరం లేదా, అట్లా అనకూడదమ్మా అని చెప్పేసి భార్యతో ఆయన పలుకుతూ వచ్చాడు. కాబట్టి ఈ రీతిగా మరి దేవుడు అన్ని విధాలుగా తన బిడ్డలకు మరి మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. బలలో పాలు పొందేటువంటి వారు ఎలా ఉండాలటండి? సమాధానం, ప్రేమ, ఐక్యత కలిగి ప్రభుకి ఇష్టలముగా ఉండి బలలో పాలు పొందాలి. అర్థమైందా? ప్రభుకి ఎలా ఉండి పాలు పొందాలి? ఇష్టలముగా ఉండి మనం పాలు పొందాలి. ఆయనకి ఏ రకాల్లో ఏ విషయాల్లో ఇష్టంగా ఉండాలనో అనేది మనం ప్రభుని అడిగి, ప్రభువా నాకు దీంట్లో ఇష్టత నేను కలిగి ఉండడానికి సహాయం చేయి, నాలో ఉన్న బలహీనతలు తొలగించు, ప్రభువా సహాయం చేయమని చెప్పేసి నువ్వేం చేస్తుండాలి? ప్రభును అడుగుతూ రావాలి. ఆ రీతిగా మనము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయబిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.